యామ్ ఐ సేవ్డ్? నేను నిజంగా రక్షించబడ్డానా? నేను నిజంగా విశ్వాసనేనా అని ఒక్కొక్కసారి మనకే డౌట్ వస్తూ ఉంటుంది. ఇటువంటప్పుడు ఒక్కొక్కసారి మనము పరీక్షించుకున్నట్లయితే, మనల్ని మనం చెక్ చేసుకున్నట్లయితే, మనం నిజంగా రక్షించబడ్డామా లేక రక్షించబడ్డాము అని అనుకుంటున్నామా అని మనకు తెలుస్తుంది. నా స్థానంలో నాకు బదులుగా యేసు సిలువలో చనిపోయాడని నమ్మాలి. అది నమ్ముతున్నామా? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దేవుడు పాపుల్ని రక్షిస్తాడని నమ్మాలి. అది మనం నమ్ముతున్నామా? నేను పాపిని, దేవుని ఎదుట నేను పాపిని అని ఒప్పుకున్నావా? ఎప్పుడైనా నా పాపాల విషయమే ఎప్పుడైనా మనం పశ్చాత్తాపడ్డామా? నీ పాపాలను క్షమించమని దేవుని అడిగావా? దేవుడు క్షమించాడని ఆ నిశ్చయత నీలో ఉందా? అలాగే దేవుని వాక్యం పట్ల, దేవుని బోధ పట్ల ఎక్కడైనా వాక్యం చెప్పినప్పుడు అది వినాలనిపిస్తుందా? దేవుని వాక్యానికి విధేయత చూపాలని అనిపిస్తుందా? జీవితంలో మనం విన్న సత్యాన్ని క్రియల్లో పెట్టాలని, ఆ సత్యాన్ని ఆచరించాలని ఆశ మనలో పుడుతుందా? అలాగే మన తోటి విశ్వాసులతో కలిసి నడవాలని, ప్రతి ఒక్కరిని ప్రేమించాలని, అందరితో స్నేహంగా ఉండాలని, కలిసిమెలిసి ఉండాలని అటువంటి ఆశ మనలో కలుగుతుందా? ఈ ముందులాగా కాకుండా ఇప్పుడు మనలో ఏదైనా ఒక మంచి మార్పు, గొప్ప మార్పు ఏమైనా వచ్చిందా? ముందు మన జీవితము ఎలా ఉంది, ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది, అది మన చుట్టూ ఉన్నవారు అది గమనించగలుగుతున్నారా? నిజంగా ఈమెలో ఈ మార్పు మేము చూస్తున్నాము అని మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, మన కొలీగ్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ గుర్తించి చెప్పగలుగుతున్నారా? ప్రార్థన ప్రతిరోజు చేసుకోవాలనే ఆశ మనలో ఉందా? బైబిల్ని ఖచ్చితంగా మనం చదవాలి, దేవుని గురించి తెలుసుకోవాలి అని మనకు అనిపిస్తుందా? ఇవన్నీ మనకి అనిపిస్తూ ఉంటే దేవుని పట్ల విధేయత, దేవుణ్ణి అనుసరించాలని, దేవుని వాక్యం పట్ల విధేయత మనకు కలిగి ఉండాలని మన ఆశ ఉన్నట్లయితే మనకి నిశ్చయిత ఉంది, మనము రక్షించబడ్డాము అని. దేవుడు తన రక్షణను మన జీవితంలో కార్యసాధకం చేశాడని మనం మనసారా నమ్మొచ్చు, దేవుని స్తుతించవచ్చు.